వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నేరాలు ఘోరాల్లో ఇది మరీ దారుణమైన నేరం, మరీ జుగుప్సాకరమైన నేరం. ఓ కన్న కూతురు, కన్న కూతురు తల్లి న్యూడ్ ఫోటోలను, అంటే తల్లి నగ్నంగా ఉన్న ఫోటోలను, తల్లి నిద్రిస్తున్న ఫోటోలను, తల్లి స్నానం చేస్తున్న ఫోటోలను అన్నీ సెల్ ఫోన్లో చిత్రీకరించి, ఫోటోలు వీడియోలు చిత్రీకరించి తన బాయ్ ఫ్రెండ్కు పంపించింది. బాయ్ ఫ్రెండ్ ఇది చూసి ఎంత బాగున్నాయి ఫోటోలు అంటూ ఆమెను మరింత ఉత్సాహపరిస్తే, పక్కింటి వాళ్ళ ఫోటోలు, తల్లి వాళ్ళ అక్క ఫోటోలు, వీడియోలు అన్నీ నగ్నమైన ఫోటోలు, ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు అన్నీ తీసి పీరియడ్కి పంపించేసింది. చివరికి ఆమెకు బ్యాడ్ టైం వచ్చింది. ఆమె దొరికిపోయింది. ఇప్పుడు ఆమె కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులోని బ్యాటరాయనపురం ప్రాంతంలో జరిగింది ఈ దారుణమైన సంఘటన. ఆ ఇంట్లో ఆమె పెద్ద కూతురు బాగా చదువుకుంది. మరింత ఉన్నత చదువుల కోసం తనకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలని తండ్రిని కోరితే తండ్రి ఆమెకు మంచి ఫోన్ కొనిచ్చాడు. అంతే, ఫోన్తో పాటు ఆమెకు రకరకాల వ్యాపకాలు అలవాటయ్యాయి. ఆ ఫోన్తోనే ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు. బాయ్ ఫ్రెండ్తో రెగ్యులర్గా వీడియో కాల్స్ మాట్లాడుతుండేది. పరిస్థితి కాస్త హద్దులు దాటింది. ఆ బాయ్ ఫ్రెండ్ ఓ చిన్న కోరిక కోరాడు. తనకు మహిళల ప్రైవేట్ భాగాలు చూడడం చాలా ఇష్టమని, అలాంటి వీడియోలు కావాలని ఆమెను అతను కోరాడు. ప్రియురాలు తీర్చకపోతుందా? వరుణ్ అనే ఒక యువకుడి మోజులో పడిన ఆ అమ్మాయి పేరు, తల్లిదండ్రుల పేర్లు మనకు అనవసరం. అది బయట పెట్టడం అంత భావ్యం కూడా కాదు. ఆమె సెల్ ఫోన్లో అతనితో ప్రతిరోజు లేవగానే అతనితో వీడియో కాల్స్ మాట్లాడుతుండేది. తల్లికి ఎందుకో అనుమానం వచ్చింది. తల్లి నిలదీస్తే ఏదో మాట దాటేసింది. మొబైల్ ఫోన్ ముట్టనిచ్చేది కాదు, దానికి పాస్వర్డ్ పెట్టుకుంది. ఏదో జరుగుతుంది, తమ కూతురు ఏదో చెడు మార్గంలో పోతుందని గ్రహించిన ఆ తల్లిదండ్రులు ఏదో రకంగా ఆమె పాస్వర్డ్ కనుక్కున్నారు. మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే ఆ దృశ్యాలు చూసి ఒక్కసారిగా వణికిపోయారు. ఆ మొబైల్ ఫోన్లో సొంత తల్లి వీడియోలు, న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు, తల్లి నిద్రిస్తున్న పడి ఫోటోలు, వీడియోలు, చుట్టుపక్కల వాళ్ళ వీడియోలు, పెద్దమ్మ వీడియోలు, ఆ అమ్మ వాళ్ళ పెద్దక్క వీడియోలు కూడా ఆ మొబైల్ ఫోన్లో ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్ నుంచి వరుణ్ అనే యువకుడికి ఆ వీడియోలు పంపించినట్టుగా కూడా అంతా స్పష్టంగా తెలిసిపోయింది. ఒక్కసారిగా ఆ కుటుంబం బెంబేలెత్తిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. ఈ అబ్బాయి ఎవరికి ఈ వీడియోలు పంపాడు అనే డౌట్తో. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఆ 2 ఫోన్లను సీజ్ చేసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఒక సొంత కూతురు కన్న తల్లి వీడియోలను, న్యూడ్ వీడియోలను బయటికి పంపడం, అది కూడా ప్రియుడి కోరిక నెరవేర్చేందుకు ఆ వీడియోలు అతనికి పంపడం, పెద్దమ్మ వీడియోలు, చుట్టుపక్కల వాళ్ళ వీడియోలు, వాళ్ళ శరీర భాగాలు, ప్రైవేట్ పార్ట్స్ వీడియోలు కూడా తీసి పంపించింది. ఎంత దారుణం! యువత ఎంత దారుణంగా చెడిపోతుంది. మొబైల్ ఫోన్ల మోజులో, ఈ పిచ్చి ప్రేమ మోజులో ఎంత అదుపు తప్పుతుందో తెలియజేసే సంఘటన ఇది. పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. వాళ్లపై కేసు పెట్టారు. మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అందుతున్న వార్త ప్రకారం ఆ ఇద్దరు లేచిపోయారట. అంతేగా మరి, ఇద్దరు చెడిపోయిన వాళ్ళే, ఇద్దరు నేరగాళ్లే తప్పించుకొని వెళ్ళిపోయారు. పోలీసులు మాత్రం వాళ్ళ కోసం గాలిస్తున్నారు, పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టించుకుంటారు. నేర చరిత్రలో ఇది అత్యంత జుగుప్సాకరమైన నేరం, అత్యంత దారుణమైన. కన్న తల్లిని కూడా కనికరించలేదు. సొంత తల్లి న్యూడ్ వీడియోలు తీసి ప్రియుడికి పంపించినట్టే ఆమె కన్న కూతురా? అసలు అది మహిళేనా, అది యువతేనా, మనిషేనా? రకరకాల డౌట్లు వస్తాయి. వాళ్ళిద్దరూ పోలీసులకు దొరకాలని కోరుకుందాం. వాళ్ళను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుందాం.